హాయ్ అండి. అందరికీ నమస్కారం. తులారాశివారు ఈ వీడియో మీకోసమే. ఆ మహాదేవుడి సంకల్పం లేకుండా ఈ మాటలు మీ చెవికి చేరనే చేరవు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సాధారణమైన రాశి ఫలాలు కాదు. ఇది ఈ రాశివారి జీవితం పూర్తిగా మారిపోయే దశ గురించి. ఈ రోజున ఈ తిథి నాడు ఈ రాశి జాతకుల జీవితంలో నిశ్శబ్దంగా కానీ బలంగా చూపించే కాలం. ఈ రాశి జాతకులు బయటికి చాలా చురుగ్గా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ఎప్పుడూ ఆలోచనలతో పోరాడుతూనే ఉంటారు. ఏది సరైనదో తెలిసిన నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం. ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచించి తమను తాము వెనక్కి పెట్టుకుంటారు. చెప్పాలనుకున్న మాటలన్నీ కూడా మీకే వేసుకోవడం, ఇవన్నీ కూడా మీ జీవితంలో భారంగా మారాయి. మీరు తరచూ ఇలా అనుకుంటూ ఉండవచ్చు, నేను ఎందుకు ఇప్పుడు ఎంతగా ఆలోచిస్తున్నాను? నా జీవితం ఎప్పుడు ఒక దిశలోనే స్థిరపడుతుంది? నాకు నిజంగా అదృష్టం ఉందా లేదా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం ఇది. ఈ వీడియోలో మీరు వినబోయే ప్రతి అంశం ఎంతోమంది అనుభవజ్ఞులైన జ్యోతిష నిపుణుల విశ్లేషణ ఆధారంగా సేకరించబడింది. ఇది ఊహ కాదు, ఇది భయపెట్టే జ్యోతిష్యం కాదు. ఇది 100% జ్యోతిష్య ఆధారితమైన నిజం. ఈ రాశివారి జీవితంలో ఏది మారబోతుంది, ఏది విడిపోబోతుంది, ఏది భవిష్యత్తును మలుపు తిప్పబోతుంది, అవన్నీ కూడా ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తాయి. దయచేసి ఈ వీడియోను ఒంటరిగా శాంతంగా పూర్తిగా వినండి. ఎందుకంటే చివరి వరకు వినేవారికి మాత్రమే ఆ మహాదేవుడు ఇచ్చే సంకేతం పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియో చూసే ముందు ఓం నమః శివాయ అని తప్పకుండా కామెంట్ చేసి అలాగే వీడియోకి చిన్న లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయండి. ఈరోజు వీరికి ఎందుకు అత్యంత కీలకం? ఈ రాశివారి ఈ రోజున ఈ తిథి నాడు మీకు ఏం జరగబోతుందంటే, మీ జీవితంలో సాధారణంగా గడిచిపోయే రోజు మాత్రం కాదండి. ఇది మీ గతం, వర్తమానం, భవిష్యత్తు కలిపి మలుపు రోజుగా మారబోతుంది. ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలు, భరించిన పరిస్థితులు, నిశ్శబ్దంగా మిగిలిన బాధలు అన్నీ ఇప్పుడు ఫలితాల రూపంలో కదలికలు చూపించే సమయం ఇది. మీ జీవితంలో చాలా రోజులుగా నిలిచిపోయి ఉన్న మీ వ్యవహారం ఒక్కసారి ముందుకు కదిలే అవకాశం ఇది. ఇది అదృష్టం కాదు, ఇది మీ కర్మకు వచ్చిన సమయం. ఈరోజు జరిగే చివరి సంఘటన కూడా రాబోయే దశలు కూడా నిర్ణయించే శక్తి ఉంటుంది. అందుకే ఈరోజు తేలిగ్గా తీసుకోవద్దు. మీ మనసులో పెరిగిన ద్వంద్వ భావాలు అసలు కారణం. ఈ రాశివారి ప్రధాన సమస్య ఏంటంటే, ఒకే విషయం పైన ఆలోచనలు రావడం. చేయాలా వద్దా అనే సందిగ్ధం, ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా తడబాటు ఆలోచనలు రావటం ఇలా మీకు ఉంటుంది. ఇది బలహీనత కాదు, మీలో ఉన్న లోతైన ఆలోచన శక్తి. కానీ ఈ మధ్య ఈ ద్వంద్వ భావాలు మిమ్మల్ని అలసటకు గురిచేశాయి. ఏ నిర్ణయం తీసుకున్నా సరిగ్గా తీసుకున్నానని అనుమానం వెంటాడుతుంది. ఈరోజు నా గందరగోళానికి కారణం స్పష్టంగా అర్థమవుతుంది. మీ మనసు ఎందుకు ఇంత అశాంతిగా ఉందో, ఎవరి మాటలు మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయో తెలుస్తుంది. ఒకసారి ఈ అవగాహన వస్తే మీ నిర్ణయాలు కూడా బలంగా మారుతాయి. ఒంటరిగా వినాల్సిన రహస్య సమాచారం మీకు అవసరం. ఈ సమయంలో ఈ రాశివారు అందరూ వినాల్సిన విషయం కాదు, ఒంటరిగా వినాల్సిన విషయం ఒకటి మీ జీవితంలో బయటపడుతుంది. ఇది ఎవరో చెప్పే మాట కావచ్చు, లేదా మీరు యాదృచ్ఛికంగా చూసే విషయము కావచ్చు. ఇప్పటివరకు మీరు నమ్మిన వ్యక్తుల గురించి, మీరు నడిచిన దారి గురించి, లేదా మీరు పెట్టుకున్న ఆశల గురించి నిజం అర్థమవుతుంది. ఈ నిజం మొదట కాస్త భయం కలిగించవచ్చు, కానీ అదే నిజం మిమ్మల్ని తప్పుదారి నుంచి బయటికి తీస్తుంది. అందుకే ఈ సమయంలో వచ్చిన సూచనలు నిర్లక్ష్యం చేయవద్దు. గతంలో చేసిన ఒక నిర్ణయం ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తుంది? ఈ రాశివారి యొక్క జీవితంలో గతం చాలా బలంగా ఉంటుంది. మీరు ఎప్పుడో తీసుకున్న ఒక నిర్ణయం, అప్పట్లో వదిలేసిన ఒక అవకాశం, లేదా చేయలేకపోయిన ఒక పని ఇప్పుడు మళ్ళీ గుర్తుకొస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు,
ఆ సంఘటన నుంచి మీరు నేర్చుకోవలసిన పాఠం ఇంకా పూర్తిగా నేర్చుకోలేదు అనే సంకేతం. ఈ రోజున మీకు ఆ పాత విషయం మళ్ళీ ముందుకు రావచ్చు. అదే తప్పు మళ్ళీ చెయ్యాలా లేదా, ఈసారి భిన్నంగా ఆలోచించాలా అనే పరీక్ష ఇది. మీరు తీసుకునే ఈ నిర్ణయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చగలదు. కాబట్టి భావోద్వేగాలతో కాకుండా అవగాహనతో ఆలోచించండి. మీరు నిజంగా ఎవరు మీకే అర్థమయ్యే దశ. ఈ రాశివారు చాలాసార్లు ఇతరుల కోసం జీవిస్తూ తమను తాము మర్చిపోతారు. ఎవరు ఏమనుకుంటారో అనే ఆలోచనలు, మీ అసలు కోరికలు పక్కన పెట్టారు. ఈరోజు ఈ విధంగా మీకు ఏం కావాలి, నేను ఎందుకు ఇంతకాలం ఇలా ఉన్నాను, ఈ ప్రశ్నలకు మీరు నిజాయితీగా సమాధానం వెతికితే మీ అసలు శక్తి బయటపడుతుంది. మీరు ఇతరులకు నచ్చడం కోసం కాదు, మీకు నచ్చి జీవించాల్సిన సమయం వచ్చిందని అర్థమవుతుంది. ఈ అవగాహనే ఈ రాశివారి జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకువెళ్ళే మొదటి అడుగు. ప్రేమ సంబంధాల్లో స్పష్టత వచ్చి కీలక దశ. ఈ రాశివారు ప్రేమ విషయంలో చాలా కాలంగా స్పష్టత లేకుండా ఉన్నారు. చెప్పాలనుకున్న మాటలు చెప్పలేకపోవటం, అర్థం కాని దూరం, మాటల మధ్యలో మౌనం పెరగటం, ఇవన్నీ కూడా మిమ్మల్ని లోపల బాధ పెట్టేశాయి. కానీ ఈ రోజున, ఈ తిథి నాడు ప్రేమ సంబంధాల్లో ఒక నిజం బయటపడుతుంది. మీతో ఉన్న వ్యక్తి నిజంగా మీతో ఉన్నాడా లేక అలవాటుగా ఉన్నాడా అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఈ నిజం మొదట కాస్త కఠినంగా అనిపించిన దీర్ఘకాలంలో మీ మనసుకు శాంతినిస్తుంది. అసలు విలువలేని బంధాలు విడిపోతాయి, నిజమైన అనుబంధాలు మరింత బలపడతాయి. కుటుంబంలో మీ మాటలకు ప్రాధాన్యత పెరిగే సమయమని మీరు మర్చిపోవద్దు. మీ మాటల్లో మృదుత్వాన్ని నేర్చుకోండి, కఠినత్వాన్ని పక్కన పెట్టేసేయండి. కుటుంబంలో ఇప్పటి వరకు ఉన్న మీరు చెప్పిన మాటలు చాలాసార్లు పట్టించుకోలేదు. మీ ఆలోచనలు, మీ బాధలు నిస్సహాయంగా మిగిలిపోయాయి. కానీ ఇప్పుడు ఈ రోజున మీ కుటుంబంలో ఒక పరిస్థితి వస్తుంది. అప్పుడు మీ అభిప్రాయం అవసరమవుతుంది. అప్పుడు మీలోని పరిమితి అందరికీ అర్థమవుతుంది. మీరు ఎక్కువగా మాట్లాడకపోయినా మీరు చెప్పే ఒక మాట కుటుంబంలో పెద్ద నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది మీ స్థానాన్ని బలపరిచే దశ. ఇక మీదట మీరు కుటుంబంలో కేవలం వినేవారు కాదు, దారి చూపే వ్యక్తిగా మారతారు. ఉద్యోగం లేదా చదువులో కీలక మార్పు. ఈ రాశివారి యొక్క కెరీర్ విషయంలో ఈరోజు చాలా కీలకం. మీరు చేస్తున్న పని సరైనదా అనే సందేహం మీలో చాలా కలుగుతుంది. కొందరికి కొత్త అవకాశం గురించి సమాచారం రావచ్చు. మరికొంతమందికి ప్రస్తుత స్థితి నుంచి కొత్త బాధ్యత అప్పగించబడుతుంది. ఇది మొదటి వారం దీర్ఘకాలంలో మీ ఎదుగుదలకు కారణమవుతుంది. ముఖ్యంగా మీ నైపుణ్యాన్ని నమ్మి ముందుకు అడుగులు వేస్తే ఇతరులు కూడా మీపైన నమ్మకం పెంచుకుంటారు. ఆలస్యం చేసిన నిర్ణయాలు ఇప్పుడు తీసుకోవలసిన సమయం వచ్చేసింది. కాబట్టి ఆర్థిక విషయంలో హెచ్చరిక, అవగాహన. ఈ సమయంలో ఈ రాశి వారికి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు, ఇతరుల మాటలు నమ్మి పెట్టుబడుల విషయంలో నష్టం కలిగించవచ్చు. ఈ రోజున ఖర్చులపైన ఒక స్పష్టత వస్తుంది. మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారనే అర్థమవుతుంది. ఇదే సమయంలో చిన్న ఆదాయ అవకాశం ఒకటి కనిపించవచ్చు. అది మొదట పెద్దగా అనిపించకపోయినా క్రమంగా స్థిరత్వాన్ని ఇస్తుంది. తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు మీ ఆర్థిక భవిష్యత్తును కాపాడుతాయి. మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారి యొక్క నిజం బయటపడుతుంది. ఈ రాశి వారి జీవితంలో ఇది చాలా కీలక దశ. మీ శక్తిని, మీ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసిన వ్యక్తులు ఎవరు ఈ సమయంలో మీకు స్పష్టంగా కనిపిస్తుంది. మీ ముందే కాకపోయినా వారి చర్యలు దిశగా వారి నిజస్వరూపం బయటపడుతుంది. ఇది మీకు బాగా కలిసి వచ్చే విషయం కావచ్చు. అదే సమయంలో మీలో ఒక బలమైన మార్పు తీసుకువస్తుంది. కానీ అదే సమయంలో మీరు ఇక మీదట ఎవరి మాటల వల్ల మీరు విలువను తగ్గించుకోరు. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. అదే మీ ఎదుగుదలకు అసలు కారణమవుతుంది. ఆరోగ్యంతో సంబంధమైన సంకేతాలు జాగ్రత్త. ఈ రాశివారి జాతకులు ఈ రోజున
మీ శరీరం మీకు నిశ్శబ్దంగా మాట్లాడుతుంది. చిన్న చిన్న అలసట్లు, తలనొప్పి, నిద్ర లేకపోవడం వంటివి లక్షణాలు కనిపించవచ్చు. ఇవి వ్యాధులు కాదు, మీ జీవన శైలిలో జరిగిన అసమతుల్యతకు సంకేతాలు. మీరు మానసికంగా ఎక్కువగా ఆలోచించడం వల్ల శరీరం కూడా ఒత్తిడికి గురవుతుంది. ఈ సమయంలోనే విశ్రాంతి, సరైన ఆహారం, నిద్ర చాలా అవసరం. మీరు మీ శరీరాన్ని గౌరవిస్తే రాబోయే సమయంలో ఆరోగ్యం మరియు పుంజుకుంటుంది. నిర్లక్ష్యం చేసినా మాత్రం చిన్న సమస్యలు పెద్దవిగా మారే అవకాశం ఉంది. నిద్రలో వచ్చే కలలు, అంతర్గత సందేహాలు మీకు చాలా వరకు కలలో ఎక్కువగా గుర్తుంటాయి. సాధారణంగా మనం మర్చిపోయే కలలు ఇప్పుడు మీకు స్పష్టంగా గుర్తుండవచ్చు. ఈ కలలు ఊహలు కాదు, మీ మనసు పంపించే సంకేతాలు. మీరు భయపడుతున్న విషయాలు, మీరు కోరుకుంటున్న మార్పులు ఈ కలల రూపంలో బయటపడతాయి. కొన్ని కలలు గతంలో గుర్తు చేస్తాయి, మరికొన్ని భవిష్యత్తు దిశలో సూచిస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేయకండి. వాటి భావాలను అర్థం చేసుకోవడానికి యత్నిస్తే మీ నిర్ణయాలకు మార్గదర్శకంలా అనిపిస్తుంది. ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవలసిన ఒత్తిడి. ఈ రాశివారి జాతకంలో ఈ సమయంలో ఒక ముఖ్యమైన నిర్ణయం ముందుకు నిలబడి ఉంటాయి. అది ఉద్యోగం, సంబంధం, నివాసం లేదా వ్యక్తిగత విషయం ఏదైనా సరే కావచ్చు. ఇప్పటి వరకు వాయిదా వేస్తూ వచ్చిన విషయం ఇక తప్పించుకోలేని స్థితికి చేరుకుంటుంది. ఈ ఒత్తిడి మిమ్మల్ని బయటపెట్టవచ్చు, కానీ మీ నిర్ణయం భారం కాదు, మీ ఎదుగుదలకు అవకాశం. ఇతరుల సలహాలు వినండి, కానీ చివరి నిర్ణయం మీ అంతరాత్మ చెప్పిందే కావాలి. ఒకసారి మీరు ధైర్యంగా అడుగులు వేస్తే పరిస్థితి కూడా మీకు అనుకూలంగా మారుతాయి. దైవ విశ్వాసం పెరిగే సంఘటన. ఈరోజు ఈ రాశివారి జాతకుల జీవితంలో ఒక సంఘటన జరుగుతుంది. అది మీలో దైవం పైన నమ్మకాన్ని మరింత ఇనుమడింపచేస్తుంది. అది చిన్న విషయం కావచ్చు, కానీ మీ మనసును తాకుతుంది. యాదృచ్ఛికంగా మీ మాట ఎక్కడో చూసే శ్లోకం మీద అనుకోకుండా జరిగిన సహాయం దేవుడు మీతో ఉన్నాడు అనే భావన మీలో కలిగిస్తుంది. మీరు ఇంతకాలం అడిగిన ప్రశ్నలకు సమాధానం బయట ప్రపంచంలో కాకుండా లోపలే అర్థమవుతుంది. ఈ విశ్వాసమే రాబోయే సమయంలో మీకు బలమవుతుంది. ఈ ఆలోచనలకు, మీ మాటలకు విలువ పెరిగే దశ. ఈ రాశివారు మాటల్లో నైపుణ్యం ఉన్నవారు, కానీ ఇప్పటి వరకు మీ మాటలు చాలాసార్లు మీరు లైట్గా తీసుకున్నారు. ఈరోజు పరిస్థితి మారుతుంది. మీరు చెప్పే ఒక మాట మీ ఆలోచన ఇతరులపైన ప్రభావం చూపుతుంది. మీ అభిప్రాయం కోసం ఇతరులు మీ దగ్గరికి వస్తారు. అది మీలో ఉన్న ప్రతికూలతకు వచ్చిన గుర్తింపు. ఇక మీరు మాటలు తక్కువగా భావించారు. అదే మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి జీవితంలో కొత్త అవకాశాలకు దారితీస్తుంది. కొత్త పరిచయం మీ జీవిత దిశను మార్చే అవకాశం ఉంది. ఈ రోజున మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించే సూచనలు ఉన్నాయి. ఇది స్నేహంగా మొదలవ్వచ్చు, లేదా ఈ పరిచయం సాధారణంగా ఉండదు. ఆ వ్యక్తి చెప్పే ఒక్క మాట, చూపే ఒక్క దృష్టి మీ ఆలోచనను పూర్తిగా మార్చగలిగే శక్తి కలిగి ఉంటుంది. ఇప్పటి వరకు మీ ఒక సమస్యను ఒకే కోణం నుంచి చూసి అలసిపోయారు, కానీ ఈ కొత్త పరిచయం మీకు మరో దారిని చూపిస్తుంది. ఈ మార్పు వెంటనే అర్థం కాకపోయినా కాలక్రమేణా ఇది మీ జీవితంలో కీలకమైన మలుపుగా మారడం తథ్యం. గత బాధలకు ముగింపు మొదలయ్యే దశ ఇది. ఈ రాశివారి యొక్క జీవితం గతం ఎప్పుడు వెంటాడుతుంది. మీరు బయట నవ్వినా లోపల మాత్రం పాత గాయాలు ఇంకా నొప్పిగానే ఉంటాయి. ఆ బాధలపైన ఒక స్పష్టత వస్తుంది. ఎవరి వల్ల మీరు ఇంతకాలం బాధపడ్డారో, ఏ పరిస్థితి అయితే మిమ్మల్ని వెనక్కి లాగేందుకు ఆ పరిస్థితి అర్థమవుతుంది. అలాగే అదే సమయంలో మీరు ఆ బాధను వదిలిపెట్టే స్థితికి చేరుకుంటారు. ఇది మర్చిపోవడం కాదు, అంగీకరించడం. ఆ అంగీకారంతోనే మీ విజయంలో, మీ జీవితంలో కొత్త శాంతి మొదలవుతుంది. భయాన్ని వదిలి ముందుకు నడిచే అవకాశం ఈ రాశివారి జాతకులకు కనిపిస్తుంది. భయంతో చాలాసార్లు అవకాశాలు కోల్పోయారు. తప్పు జరిగితే ఏమవుతుందోనే ఆలోచన మీ అడుగులను ఆపేసింది. కానీ ఈరోజు ఒక పరిస్థితి వస్తుంది. ఇక్కడ భయం కంటే కూడా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎక్కువగా కనిపిస్తుంది. ఇది మీకు ఇచ్చే పరీక్ష.
మీరు భయాన్ని ఎంచుకుంటారా లేదా మీ శక్తిని నమ్ముతారా అనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మీరు అడుగులు ముందుకు వేస్తే ఊహించిన విధంగా పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. ఈ ధైర్యం మీ జీవితాన్ని కొత్త దారిలో నడిపిస్తుంది. కర్మఫలాలు స్పష్టంగా కనిపించే సమయం ఇది. ఈ రాశివారి యొక్క జీవితంలో ఈ దశ కర్మ ఫలితాలు కనిపించే కాలం. మీరు గతంలో చేసిన మంచి పనులు ఆలస్యమైన పూర్తి గుర్తింపు పొందుతారు. అలాగే మీరు చేసిన కొన్ని తప్పులు కూడా మీ ముందుకు వస్తాయి. ఇది శిక్ష కాదు, సరిదిద్దుకునే అవకాశం. మీరు నిజాయితీగా వ్యవహరిస్తే పరిస్థితులు కూడా మిమ్మల్ని ఆదరిస్తాయి. ఈ సమయంలో మీరు చేసే ప్రతి చర్యకు వెంటనే ప్రతిఫలం కనిపించకపోవచ్చు. కాబట్టి మాటలు, పనులు జాగ్రత్త చాలా అవసరం. జీవితం పూర్తిగా మారిపోయే తుది దశ ఈ రాశివారికి. మీ జీవితంలో ఇదే ముగింపు కాదు, అసలు ప్రయాణానికి ఆరంభం. ఈ రోజున మీలో వచ్చే అవగాహన, మీరు తీసుకునే ఒక నిర్ణయం, మీరు వదిలిపెట్టే ఒక బలం, భయం భవిష్యత్తును పూర్తిగా మార్చగలుగుతాయి. మీరు ఇప్పటి వరకు అనుకున్న పరిమితులన్నీ కూలిపోతాయి. మీ జీవితం అలాగే ఉండబోతుందా లేదా పూర్తిగా మారిపోతుందా అనే ప్రశ్నకు సమాధానం ఈ దశలోనే లభిస్తుంది. ఈ మార్పు భయాన్ని కూడా ఇస్తుంది, ఆశను కూడా ఇస్తుంది. కానీ చివరికి ఇది మిమ్మల్ని మీరు గౌరవించే స్థితికి తీసుకువెళ్తుంది. ఎంతవరకు మీరు ఈ వీడియోను వినగలిగితే ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమయ్యి ఉంటుంది. ఈ రాశివారి యొక్క జీవితంలో ఇది శిక్షాకాలం కాదు, స్పష్టత వచ్చే కాలం. మీ ఆలోచన ఎక్కువగా ఉండటం మీ బలహీనత కాదు, అది మీ శక్తి. కానీ ఇప్పుడు ఆ శక్తిని సరైన దారిలో ఉపయోగించాల్సిన సమయం వచ్చింది. ఈ రాశి జాతకులకు బుధుడు బలపడితే మీ ఆలోచనలు స్పష్టంగా మారుతాయి. మీ మాటలకు బలం వస్తుంది. మీ నిర్ణయాలకు ఈరోజు లేదా మీకు సరళమైన పూజా విధానాన్ని బుధవారం తిథి నాడైనా చేయండి. ఉదయం స్నానం చేసి ఆకుపచ్చ లేదా తెల్లని వస్త్రాలు ధరించండి. శివలింగం లేదా శివుడి చిత్రపటానికి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని మీరు శివుడి చిత్రపటం ముందు కూర్చొని 11 సార్లు జపించండి. మృత్యుంజయ మంత్రాన్ని ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షయ మామృతాత్ అని చెప్పి ఈ మంత్రాన్ని రోజుకు 11 సార్లు జపించండి. ఇలా కనుక జపిస్తే మీకున్న అనారోగ్య పరిస్థితుల నుంచి ఆరోగ్యంగా ఉంటారన్నమాట. అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. మీ నిర్ణయాలపై ఉన్న అవమానాలు, అనుమానాలు ఆ మహాదేవుడు పాదాల దగ్గర వదిలేయండి. శివుడు వెంటనే సమాధానం ఇవ్వకపోవచ్చు, కానీ ఆలస్యం చేసిన అన్యాయం చేయడు. ఆ సమయంలో సరైన దారి తప్పకుండా చూపిస్తాడు. ఈ వీడియో మీ మనసును తాకి ఉంటే, మీ జీవితాన్ని ఆలోచించేటట్టు చేసి ఉంటే, ఇది యాదృచ్ఛికం కాదండి, మహాదేవుడి యొక్క అనుగ్రహం ఉంటేనే ఈ రాశి జాతకుల యొక్క ఈ వీడియోని వింటారు. ఈ వీడియో చూసిన వారందరికీ ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకంతా మంచి జరుగుతుంది. ఇక స్వస్తి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.